బీజేపీ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంతేకాకుండా దేశంలో అంబేద్కర్ విగ్రహాలను తొలగించి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు పొన్నం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఎవరైనా గుండె నొప్పి అని అయితే మనకు తెలియదు, కానీ మనం ఎవరు కోరుకోవద్దు. దేవుడి దయతోటి అందరు సల్లాగా ఉండాలి. అందరు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికెళ్తారండి, మనకు అట్లా తప్పు. కానీ అంటాను, దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజా సంక్షేమానికి పనిచేయదలుచుకొని ముందుకోతుంటే 30 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ సింగిల్ అధికారానికి వచ్చే మెజారిటీ ఇస్తే కూడా నరేంద్ర మోడీ అంటుండే ఇస్ బార్ 400. చాలా మంది చదువుకున్నారు పరిచయం ఎందుకు 330 ఇస్తే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా, 400 ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసి అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ అనకుండా మైనార్టీలను ఎక్కడికెక్కడికి కట్టుదిట్టేసి మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం మనందరదా ఈ ఎన్నిక నిర్వహించబోతోంది. మనం కాపాడుకుందాం. భవిష్యత్తులో మన యొక్క హక్కును కాపాడుకోవడానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపే